60,000 రూపాయలు ఎగ్గొట్టినోడిని భర్తం పడతారా? వృద్ధులు మహిళలు అందరూ 4,000 పెన్షన్ ఇస్తాడు. 24 నెలల నుంచి ఇంతవరకు రూపాయి పెన్షన్ పెంచనోడు మళ్ళా 300 రూపాయలు చీర కచ్చిండు. 48,000 రూపాయలు ఎప్పుడు ఇస్తాడో అప్పుడే ఓటేస్తామని చెప్పుండ్రి. అప్పటి వరకు దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే, ఈ స్థానిక సంస్థలల్లో సరైన సమాధానం చెప్పాలంటే, ఈ దుర్మార్గం ప్రభుత్వానికి మనం చెంపపెట్టి చేయాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించండి అన్న. పోరాటాలు ఒక్కటి రామచంద్ర గారు చివరి చెప్తాను, చాలా పెద్దలు మాట్లాడాల్సింది అన్న. తెలంగాణలో కూడా ఫార్మాట్ మార్చాల్సి వచ్చిందన్న. టెస్ట్ మ్యాచ్లు మార్చండి అన్న, టెస్ట్ మ్యాచ్లు మార్చండి, ఫార్మాట్ మార్చండి. తెలంగాణ అంతా కోరుకుంటున్నది, బీజేపీ ఫార్మాట్ మార్చమంటున్నది. ఎట్లయితే బీహార్లో కొట్టినాం, ఎట్లయితే హర్యానాలో కొట్టినాం, ఎట్లయితే మహారాష్ట్రలో కొట్టినాం, అడుగును అడుగుతున్నారన్న తెలంగాణ ప్రజలు. మీ నాయకత్వంలో నాయకులు ఎవరైనా ఫార్మాట్ మార్చండి. మ్యాచ్ 2020 खेल के तेलंगाना में बीजेपी का झंडा लहरा देंगे. ఎంతసేపు అడుకుంటామన్నా వాణ్ణి వీణ్ణి 40 ఏళ్ల నుంచి అడుగుతున్నాం, 40 ఏళ్ల నుంచి ధర్నాలు చేస్తున్నాం. ఇంకెన్నేళ్ళు ధర్నాలు చేయాలా? దుర్మార్గులు, అవినీతి పరులు, దేశద్రోహులు, ధర్మద్రోహులు ఈ రాష్ట్రాన్ని ఏలుతుంటే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి తెలంగాణలో హిందూ బిడ్డ రక్తం సలసల సలసల మరుగుతున్నదన్న. ఒక్కరు కూడా కళ్ళల్లో చూస్తే ఇట్లా కనబడుతున్న రక్తం. కాబట్టి ఇప్పుడున్న రాష్ట్ర నాయకత్వం అన్నా, మీరు పెద్దలు ఎన్ని మ్యాచ్లు ఆడినామని కదా, మ్యాచ్ గెలిచినామా లేదా? ఒక్కసారి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు నీ దుర్మార్గం ప్రభుత్వాన్ని చీల్చి చెండాడాలంటే ఈ మ్యాచ్లో ఉన్న ఫార్మాట్ మార్చండి. సరైన పోరాటం చేసే వాళ్ళని తీసుకోండి. ఎవడు బ్యాట్ కొడతాడు, ఎవడు సెంచరీ కొడతాడు, ఎవడు 6 కొడతాడు, వాళ్ళ సేవలు వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకొని ఈ తెలంగాణలో ఉన్న 1984 మొదటి విజయం ఇచ్చి ఉయ్యాల లూపిన ఊపిరి పోసిన భారతీయ జనతా పార్టీకి జీవం పోసి తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగరాలని తెలంగాణ కార్యకర్తలతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు సవినయంగా విన్నవిస్తున్న పెద్దలందరికీ నా మాటను మన్నించి చిన్న మనసు చేసుకోకుండా దీన్ని ఆలోచి